అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. ఈరోజు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు 4వ తారీఖు మొదటి నెల 2026వ సంవత్సరం జనవరి నెల. ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకు దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముడునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, లేఖన భాగాలను చూసినట్లయితే యెహోవా దయాళుడు. ఈరోజు మనం చూస్తున్నటువంటి పడకమించడంతోనే ప్రభు యొక్క కృపావార్త ఏంటంటే యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు అని చెప్పి ఆయనను ఆరాధించుడి. కాబట్టి ఆయన దయాళుడు, కాబట్టి ఆయన ఆరాధించాలి. మనం ఎవరు దయాళుడు? యెహోవా దయాళుడు. కాబట్టి యెహోవా దయాళుడు అని చెప్పి మనం ఆయన ఆరాధించాలి. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టు పడకల మించి లేవడంతో ఉదయకాలం దేవుని మాటలు వింటున్నాం కదా, ఆయన దయాళుడు. కాబట్టి ఆయన ఆరాధించాలి మనం చెప్పచ్చు. సో దయాళుడు ఏం చేస్తాడు అని అంటే, రండి, యెహోవా దయాళుడు కదా, ఆ దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేశాడంటే, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. కాబట్టి దయాళత్వం కలిగిన దేవుడు, దయాళుడైన దేవుడు కాబట్టి ఆయన స్తుతించాలి. దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? దయాళుడు అని చెప్పుచు ఆయన స్తుతించాలి. ఈ ఉదయకాలం పడకల మించి లేకుంటుంది. దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం ప్రకారం క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడంటే ఆయన యొక్క అనుభవాలు చూడగా, ఆయన యొక్క గుణలక్షణాలు చూడగా దయాళత్వం కలిగిన దేవుడు ఎలాంటి వాడు అంటే మనిషి సిద్ధ మనసు కలిగిన వాడు. ఎవరెన్ని పొరపాట్లు ఉండా, ఎవరైనా తప్పులు చేసినా, ఎవరైనా పొరపాట్లు చేసినా, ఎవరైనా పాపములు చేసినా, ఎవరైనా బలహీనతలో ఉండా మరలా చేయకోకుండా ఆ చేసిన తప్పుల విషయమే వారు ఒప్పుకున్నప్పుడు వారిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ యొక్క మనస్తత్వం, ఈ క్షమించడానికి సిద్ధ మనసు అన్నది ప్రపంచంలో ఎవరికీ లేదు. అంత గొప్ప దేవుడైన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. కాబట్టి ఎంతో గొప్ప దేవుడుగా కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం చూస్తున్నాం కదా. ప్రభువా, దయాళుడువు. దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? దయాళుడైన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ రోజు నేను నా జీవితంలో ఏదైతే దయాళత్వం కలిగిన దేవుడుగా మన జీవితంలో యేసు ప్రభువు వారి యొక్క కలువరి శిలువ ద్వారా మన జీవితంలోకి వచ్చాడు మహోన్నతుడైన దేవుడు, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. ఈ రోజు బహు భయంకరమైన పాపలు ఉండొచ్చు, చెప్పరాని పాపలు ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా రహస్యంగా పాపలు కూలిపోయి ఉండొచ్చు, ఎవరు చూడలేదు అనుకోవచ్చు. కానీ మహోన్నతుడైన దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆ దేవుడు చేసిన పాపం ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆ దేవుని ద్వారా క్షమించబట్టం కొరకు మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇది మొదటి మాట. దయాళత్వం కలిగిన దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. మనం ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఈ రోజు ఏం తప్పులు ఉండే మన జీవితంలో, ఏ బలహీనతలు ఏవైతే ఇంతకుముందు ఒప్పుకోలేకపోతే వచ్చింది దాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు. రెండవ విషయం, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 100వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం చూస్తున్నట్టయితే ఆయన దయాళత్వం కలిగిన దేవుడు. ఆయన దయాళుడు కాబట్టి తన సత్యము తరతరములు ఉండేటట్టు చేస్తున్నాడు. ఆయన దయాళుడు కాబట్టి, దయాళత్వం కనపరుస్తున్నవాడు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి రెండో కార్యం, దయాళత్వం కలిగిన దేవుడు మొట్టమొదటిగా క్షమించడానికి సిద్ధమంచ కలిగిన వాడు. రెండోదిగా చూడగా సత్యమును, ఆయన సత్యము తరతరములు ఉండేటట్టు చేస్తున్నాడు. ఆ సత్యమును మనం ఉంచుతున్నాడు, ఆ సత్యమును మనం నివసింపజేస్తున్నాడు. ఆయన సత్యము తరతరములుండును. తరతరములు ఆయన సత్యం ఎలా ఉంటుందో అలా మనల్ని కూడా ఆయన సత్యములు తరతరాలు కూడా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పటికీ ఆయన సత్యంలో, ఆయన సత్యం ఎలాగైతే తరతరాలు ఉంటుందో మనల్ని కూడా దయాళత్వం కలిగిన దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. తరతరములు కూడా ఆయన సత్యంలోనే మనం నివసింపజేయడానికి ఇష్టపడుతున్నాడు. అది మనం ఈరోజు గమనించాలి. ఈ పునరుద్ధానపు రోజు మూడో మాట చూసినట్టయితే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే రెండోదిగా ఆయన దయాళత్వం కలిగిన వాడు కాబట్టి మొట్టమొదటిగా క్షమించడానికి సిద్ధమంచ కలిగిన వాడు. రెండోదిగా ఆయన దయాళత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన సత్యమును తరతరముల వరకు మనతో ఉంచుతున్నాడు. మూడు, ఆయన దయాళత్వం కలిగిన దేవుడు కాబట్టి ఆయన కృప నిత్యముండిది. నిత్యముండే కృపను మనకు కనపరుస్తూ వస్తున్నాడు. నిత్యము అంటే ఎప్పటికుండే ఆయన కృపని, ఆయన దయాళత్వం కలిగిన వాడు కాబట్టి ఎప్పటికీ, శాశ్వత కాలం అంటే శాశ్వత కాలం వరకు అన్నట్లు ఎప్పటికీ, నిత్యత్వం అంటే ఎప్పటికీ ఎన్నటికీ ఉండేటటువంటి తన కృపను మనకు కనపరుస్తూ వస్తున్నాడు. ఇది మూడు. నాలుగో విషయం చూద్దాం. కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం,
కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 5వ వచనం. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలిగిన వాడు. కాబట్టి ఇక్కడ 4వ కోణం ఏంటంటే ఆయన దయాళత్వం కలిగిన వాడు. మొట్టమొదటిగా దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించడానికి సిద్ధమంచ కలిగిన వాడు. 2, ఆయన సత్యము తరతరము నుండే తెలియజేస్తున్నాడు. 3, నిత్యము ఉండేటటువంటి కృప, ఆయన ఎప్పటికి ఉండేటటువంటి కృపను మన పైన కనపరుస్తున్నాడు. 4, ఆ కృపను మనం ఉంచుతున్నాడు. 4, వాత్సల్యత కలిగిన దేవుడు ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపించగలిగిన వాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన కనికరం చూపించగలిగిన దేవుడు. మనల్ని కోపడినా మన మీద జాలి కలిగినటువంటి దేవుడు. మనల్ని కోపడినా మనల్ని తిట్టినా మనల్ని గాయపరిచినా మరలా ఆయన మీద కాదు ఆయన మరలా మన ఎడల జాలి చూపించేవాడు. నా బిడ్డలు, నా ప్రజలు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళని నేను కోపడితే వీళ్ళని నేనంటే నా ప్రజలు ఎక్కడికి వెళ్ళి ఎవరి ద్వారా కాపాడబడతారని మరలా ఆయన మన బలహీనతను బట్టి మనల్ని గాయపరిచిన, మరలా మన బలహీనతల్లో గాయమైనప్పుడు మన బలహీనతను బట్టి ఆయన గాయపరిచిన ఆ గాయాలను చూసి మరలా ఆయన జాలి పడేటటువంటి వాత్సల్యత, జాలి చూపించేటటువంటి దేవుడు. ఇది 4వ మాట. 5వ విషయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం మనం చూసినట్టయితే 68వ వచనం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 68వ వచనం. నీవు దయాళుడివై మేలు చేర్చున్నావు, నీ కట్టడలకు బోధించుము. కాబట్టి 5వ కోణం ఏంటంటే దయాళత్వం కలిగిన దేవుడు. దయాళుడైన దేవుడు క్షమించడానికి సిద్ధమంచ కలిగిన వాడు. దయాళుడైన దేవుడు ఆయన సత్యము తరతరములు ఇస్తున్నాడు. దయాళుడైన దేవుడు నిత్యముండే కృపను కనపరుస్తున్నాడు. అక్కడ ఇంకా దయాళుడైన దేవుడు వాత్సల్యత అంటే క్షమించడానికి, లేదా వాత్సల్యత అంటే మన ఎడల జాలి చూపిస్తున్నాడు. ఇంకా వాత్సల్యత కలిగిన ఎవరు ఇంకా చూసినట్టయితే దయాళత్వం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేస్తున్నాడు. మనకి ఏది మేలు అది చేసేవాడు ఉంటాడు. క్షమిస్తున్నాడు, సత్యము తరతరములు ఉంచుతున్నాడు. ఆయన సత్యాన్ని నిత్యమైన కృపలో మనం ఉంచుతున్నాడు. మన ఇలా జాలి పడుతున్నాడు, మనకు మేలు కూడా చేస్తున్నాడు ఆయన. అక్కడ అందుని బట్టి యెహోవా దయాళుడు అని చెప్పుచూ ఆయన ఆరాధించాలి. ఉదయకాలం పడకల మించినటువంటి ప్రభు దగ్గరికి వస్తున్న మనం, ఈ యొక్క ప్రభు పునరుద్ధాన రోజు ప్రభు మందిరానికి వెళ్ళబోతున్న మన జీవితాల్లో ఆయన దయాళుడు. ఎందుకంటే క్షమించడానికి సిద్ధమనిసి కలిగిన వాడు ఆయన దయాళుడు కాబట్టి. ఆయన సత్యము తరతరము నుండి నీ జీవితంలో స్థిరపరిచాడు. ఆయన దయాళుడు కాబట్టి నిత్యమైన కృపలో నిన్ను ఉంచుతూ వస్తున్నాడు. నిత్యమైన కృపలో ఆయన దయాళుడు కాబట్టి నీ ఎలా వాత్సల్యత జాలి చూపిస్తున్నాడు. ఆయన దయాళుడు కాబట్టి నీకు మేలు చేసేవాడుకుంటూ వచ్చాడు. ఇవన్నీ నేను నా జీవితంలో జరిగిస్తూ ఈ పునరుద్ధానపు రోజు మనం సజీవుల గురించి దేవుని మందికి నడిపిస్తున్నందుకు ప్రభుని మనం ఆరాధించే వరకు ఉన్నట్లు ప్రభు సాయించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడివైన దేవానికి స్తోత్రాలు. నువ్వు దయాళుడివి, నీ దయాళత్వం కలిగిన వాడు. నువ్వు దయాళుడు గుంటూ ఏం చేస్తున్నావు? 5 అంతల అనుభవం చూసాం. క్షమిస్తున్నావు తండ్రి. మరి తరతరం నుండి సత్యములు మాలో సత్యము తరతరం నుండి సత్యములు ఉంచుతున్నావు. నిత్యమైన కృపలో మమ్మల్ని ఉంచుతున్నావు ప్రభా. మా యొక్క జాలి చూపిస్తున్న వాత్సల్యత ప్రభా, మా యొక్క మేలు కూడా చేస్తున్నావు. ఇటు గొప్ప అనుభవాలు నువ్వు కలిగిన దేవుడు అయినప్పుడు నిన్ను స్తుతించుకొని మేము ఎలా ఉండగలుగుతాం? కాబట్టి మా ఇళ్ళ మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలుకై మీకు కృతజ్ఞత చెల్లిస్తూ దయాళుడైన దేవుడు అందుకు స్తుతిస్తూ ముందున్న దినాల కొరకు దినమంతా మీ కాపుదలు మీ సన్నిధిలో మందిరానికి వెళ్ళి ఎలా ఆరాధించాలో కూడా మాకు నేర్పించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రేమ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.